గాయస్ మొత్తానికి మా కార్ అయితే ఆగిపోయింది గాయస్. బల్డాకి వెళ్ళే దారిలో ఆ ఇంజిన్కి కింద గుద్దుకొని ఆగిపోయింది గాయస్. ఒకసారి చూడండి. 1.5 అవర్ నుండి సెల్ఫ్ ఆన్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు గాయస్. నాకైతే చాలా భయంగా ఉంది. అసలు ఫారెస్ట్ అసలు చూసేసరి చాలా నన్ను అడిగితే చాలా రిస్క్ అని చెప్పుకోవాలి ఏరియా. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ప్రతి సింహానికి మేము ఒక ఆహారం లాగే ఉంటాం గాయస్. ఎందుకంటే ఇప్పుడు కార్ సెల్ఫ్ అవ్వకపోతే ప్రతి పులికి కూడా మేము ఇంకా మెయిన్ రీజన్ వీడి వల్ల గాయస్. ఏమైందంటే మొత్తానికి ఇక్కడ దాకా తీసుకురావడానికి గల కారణం వీడే. ఆ బల్డకే చూడాలని చెప్పి మమ్మల్ని తీసుకొస్తాడు. ఈ రోజు నాకు కార్ సెల్ఫ్ అయిపోయింది గాయస్. మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏమో అబద్ధం అనుకుంటారేమో. రా ఒకసారి చూపిద్దాం. ఒకసారి ఫోటో చూపిద్దాం. ఇక్కడ కార్ రా గాయస్. మోటార్ తీసాం గాయస్. చూసారు సెల్ఫ్ ఎలా వస్తుందో. అగో అయిపోయింది గైస్ మా పని. నాకేం అర్థం కావట్లేదు. టైంలో ఇట్లా కార్ ఆగిపోవడం అంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు గైస్. ఒక్కసారి చూడండి, ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు గైస్ ఫోన్లో. ఇక్కడ ఎండ వల్ల మాకేం కనిపించలేదు, కానీ ఏం జరుగుతుందో తెలియదు గైస్. దగ్గరలో ఒక 7 కిలోమీటర్స్ నడుస్తాను, కానీ ఈ పక్కన ఊరు లేదంట. అక్కడికి వెళ్ళి ఒకసారి మేము అన్నీ కనుక్కొని వస్తాం గైస్.